ప్రేమించానన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 2 నెలలు కలిసి బతికారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. అమ్మాయితో పాటు తల్లిదండ్రులపైన కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. అర్ధరాత్రి విచక్షణారహితంగా కత్తితో పొడిచి గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు కత్తితో ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గత ఏడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. 2 నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవడంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్ సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికి వచ్చి యువతి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హత్య చేశాడు. అడ్డు వచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం చూస్తారు ఏం చేస్తారు నాయనా ఏం చూస్తారు ఏం చేస్తారు నాయనా అంతకుముందు వాళ్ళు ప్రేమించుకున్న అమ్మాయి వాళ్ళు తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత అప్పుడు కాడి నుంచి అటు తిరుగుతూ ఉండే అప్పుడు తండ కూడా వచ్చింది చాలా సార్లు. వచ్చిన తర్వాత బెదిరించినా కూడా మాట వినలేదు ఆయన పూర్వం. ఎప్పుడైనా చంపుతా అని అంటూ ఉంటాడు. ఇక్కడ నరికిండు పొరగానే చుట్టూ గదుగుతాడు. తర్వాత కొడుకునేమో ఇక్కడ నరికిండు. కొడుకు వెనుక పారిపోయిండు. అంటే మా అన్న నేను వచ్చినాం. మా అన్న ఇక్కడ నిలబడ్డాడు. ఇలా కూడా అక్కడికి నేను వచ్చిన కట్టబడుకొని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. మీద ఇక్కడ దాకా ఇటు వెళ్ళిపోయిండు. అమ్మ నాన్నని అక్కడ చంపేసి మళ్ళీ ఇటు వాళ్ళ బిడ్డను కొడుకు ఇద్దరు ఇటు వచ్చిండు. వాళ్ళని కూడా పోతాడు. నేను అటు నుంచి వీళ్ళింటికి వెళ్ళి ఇట్లా పొమ్మని ఇట్లా చెప్పిన. నేను ఇంత కత్తి ఉండే ఆయన చేతుల బన్నీ మీరు పక్కకు జరగండి, మీకేం అవసరం లేదు, నా లైఫ్ మొత్తం ఆగం చేసింది అంటాడు, నరుకుతాడు. దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.